4 అన్నమాట. మీరు లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది కదా. మేమైతే జిమ్ లో వచ్చేసి ఒక షాప్ అయితే పెట్టాము. అందులో ప్రోటీన్ షేక్స్ అండ్ అలానే బిర్యానీలు కూడా అమ్ముతున్నాము. అండ్ ఈ రోజు నేను షించాన్ బ్లూచన్ వచ్చేసి జిమ్ ని అయితే పూర్తిగా మార్చేయబోతున్నాము, పెయింట్ వేయబోతున్నాము. అండ్ అలానే ఇంకా చాలా సర్ప్రైజ్ అయితే ఉంది. కానీ అంతకంటే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే జిమ్ నుంచి వచ్చిన డబ్బులతో ఒక మంచి కార్ అయితే కొనుక్కున్నాము. ఇది ల్యాంబోర్గిని బుగాటి అంత కాస్ట్లీ కార్ కాకపోయినా ఇది జస్ట్ మామూలు ఎస్యూవి కారే, కానీ చూడడానికి చాలా బాగుంది కదా. బ్లాక్ మామయ్యకి షించాన్ నేనంటేనే ఇష్టము. నేనంటే అసలే ఇష్టం ఉండదు. నంబర్ ప్లేట్ ప్లేస్ లో మంచిగా షించాన్ అని రాపిచ్చారు. నా పేరు అసలే రాపియలేదు. బ్లాక్ మమ్మీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అబ్బా ఏంట్రా బ్లూచన్ నువ్వు ఇలా తలుకున్నావేంట్రా నాకు. సర్లే రేపు నీ పేరు పెడతాను నంబర్ ప్లేట్ కి, ఓకేనా? ఓకే బ్లాక్ మమ్మీ, ఇక వెళ్ళిపోదాం పదా మనమైతే జిమ్ కి. అయ్యాంట్రా బ్లూచన్ తమ్ముడు, నువ్వు ప్రతిసారి డల్ గా మాట్లాడతావేంట్రా? ఈ సూపర్ స్టార్ షించాన్ తమ్ముడు అంటే ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలో తెలుసు కదా. రే ఒక్క నిమిషం ఆగండ్రా. లెస్టర్ దిగో. లెస్టర్ అనగానే లెస్టరే ఫోన్ చేశాడు. ఏంటి లెస్టర్ చెప్పు. ఏంటి ఫ్రాంక్లిన్, మీరు ఇంకా జిమ్ కి వెళ్ళలేదంట? మళ్ళీ లేట్ చేస్తున్నారా? ఎందుకు ఇంత లేటు? అబ్బా లెస్టర్, నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదిగో మళ్ళీ కార్ డాష్ ఇచ్చాను. కొత్త కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది నీ వల్ల. అంటే సరేలే ఫ్రాంక్లిన్, నాకు చాలా బిజీ పని ఉంది, నేను ఇక వెళ్తున్నాను. బాయ్. సరే లెస్టర్, నేను షించాన్ బ్లూచన్ వచ్చేసి జిమ్ కి అయితే బయలుదేరిపోయాము. ఈ రోజే పోతున్నాంలే. ఇక ఫోన్ కట్ చేస్తావా? అరే కానీ బ్లాక్ మమ్మీ, కొత్త కారు మొత్తం డ్యామేజ్ చేసి పడేసా బ్లాక్ మమ్మీ. ఇప్పుడు వెళ్ళి రిపేర్ చేపించుకుందాం పదా. ఈ పక్క గల్లీలో రిపేర్ షాప్ ఉంటుంది, నాకు తెలుసు. ఓకే, కార్ నైతే ఫైనల్ గా మళ్ళీ కొత్త కార్ లాగానైతే రిపేర్ చేపించాను. ఇక లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం. షించాన్ వెళ్ళిపోదాం. కానీ బ్లాక్ మమ్మీ ఒక్క నిమిషము. ఈ రోజు మనం జిమ్ కి ఎలాగోనో వెళ్తాం కదా. ఇది మన కొత్త కారు కదా బ్లాక్ మమ్మీ, దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దామా? అరే పొట్టోడా, ఇది రేసింగ్ కార్ కాదురా, ఇది జస్ట్ మామూలు ఎస్యూవి కారు. ఓరి దేవుడా, ప్రతిసారి ఇక్కడ హైవే ఉన్న విషయమే మర్చిపోతున్నాను నేను. సరేలే కానీ బ్లాక్ మమ్మీ, ఒకసారి స్పీడ్ టెస్ట్ చెయ్యి బ్లాక్ మమ్మీ. ఎంత స్పీడ్ పోతుందో మనకు కూడా తెలుస్తుంది కదా. 100 అయితే ఈజీగానే దాటుతుంది. ఒక 200 300 దాటింది అనుకో, మంచిగా దీన్ని అమ్మి పడిస్తాం, మస్తు పైసలు వస్తాయి బ్లాక్ మమ్మీ. రే పొట్టోడా, కొన్నదే ఇప్పుడు కదరా, మళ్ళీ ఎప్పుడు అమ్ముతే. ఓరి దేవుడా, కంట్రోల్ తప్పింది, మళ్ళీ బోల్తా పడిపోయింది. ఓకే, ఫైనల్ గా మనం మెంటల్ జిమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు లాస్ట్ వీడియోలో పెట్టిన పేరే కదా. సో ఈ రోజు నేను ఇంకొక కమెంట్ అయితే పిక్ చేశాను. అండ్ ఈ రోజు మన జిమ్ పేరు వచ్చేసి మెంటల్ జిమ్ కాదనమాట. ఈ రోజు మన జిమ్ పేరు వచ్చేసి షణ్ముఖ. కరెక్ట్ గానే రాసానని అనుకుంటున్నాను. స్పెల్లింగ్ అంత కరెక్ట్ గా తెలియదులే గానీ స్పెల్లింగ్ అయితే షణ్ముఖ ఓకే అనిపిస్తుంది, ఓకేనా? సో మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసే ఉంటుంది కదా. మనమైతే లాస్ట్ వీడియోలో ఇదంతా అప్గ్రేడ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి విటమిన్ బార్ అని చెప్పేసి